హైదరాబాద్ లో అత్యధికంగా రద్దీగా ఉండే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ప్రముఖ నీలోఫర్ కి తెలంగాణ అగ్నిమాపక శాఖ అయితే భారీ షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ 4వ అంతస్తులో మరి రెస్టారెంట్ నడపడం దానిపైన సీరియస్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎన్ఓసి కూడా రద్దు చేశారు. ఏదైతే అగ్నిమాపక సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీలోఫర్ ఇక్కడ ఆ భవనంలో పాటించట్లేదు అంటూ అదే విధంగా 4వ అంతస్తులో ఏదైతే పర్మిషన్లకి విరుద్ధంగా కేఫ్ ను నడుపుతా ఉన్నారు అన్నట్టుగా ఇటు అగ్నిమాపక సిబ్బంది అయితే సీరియస్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రజల ప్రాణాలకి ముప్పు ఉందంటూ ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ అయితే రియాక్షన్ తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. నీలోఫర్ కేఫ్ లో అగ్నిమాపక సంబంధించిన కొన్ని రూల్స్ అన్ని వ్యతిరేకంగా ఉన్నాయన్నట్టుగా సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం అయితే జరిగింది. అక్కడ చాలా మంది కూడా ప్రజలు అత్యధికంగా గుమిగూడ ప్రాంతాల్లో అదొక ప్రాంతం అని కూడా చెప్పొచ్చు. హైదరాబాద్ లో గత కొద్ది రోజుల నుండి కూడా వరుసగా అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అగ్నిమాపక శాఖ అయితే కొంత సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. అకస్మాత్తుగా తనిఖీలు అయితే చేస్తా ఉంది. దానిలో భాగంగానే నీలోఫర్ కేఫ్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంది. మనందరికీ తెలిసిందే. అత్యధికంగా ప్రముఖులు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ అగ్నిమాపక సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఏవైతే అగ్నిమాపక సిబ్బంది కూడా అకస్మాత్తుగా తనిఖీలు చేశారు. ఇక్కడ 4వ అంతస్తుల పైన ప్రధానంగా 4వ అంతస్తుల పైన కేఫ్ ను నడపడం, అక్కడ వాళ్ళు తీసుకున్న పర్మిషన్లకి విరుద్ధంగా కేఫ్ ను నడుపుతున్నారంటూ అక్కడ డీజీ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ వాటిపైన ఏవైతే పర్మిషన్లు విరుద్ధంగా నడిపే ఏ కేఫ్ అయినా కానీ ఏ రెస్టారెంట్ అయినా కానీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముందుగానే కొంత సీరియస్ యాక్షన్ చెప్పింది. అయినా కానీ ఎవరు కూడా స్పందించకపోవడం ఇక అధికారులే స్వయంగా బరిలోకి దిగినట్టు కూడా తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే అకస్మాత్తుగా తనిఖీల్లో వెలుగులోకి అయితే వచ్చాయి. ఈ నగరంలో వరుసగా గతంలో నుండి కూడా అవుతూనే ఉన్నాయి, ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నీలోఫర్ కేఫ్ కూడా అక్కడ అగ్నిమాపక సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించట్లేదు అన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ మేరకు లైసెన్స్ ను కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే రద్దు చేసే అవకాశాలు ఉంటాయని కూడా గతంలో చెప్పింది. ఇప్పుడు కూడా అదే యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది.